నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ జాబ్ అప్డేట్స్. నేను మీ నాగరాజు. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే అప్డేట్ అందజేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇక్కడ 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సర్కార్, సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ 2 అంటూ కూడా మన గ్రూప్ 2కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అని చెప్పేసి సో చూడాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మరో ఎన్నికల హామీ అమలుకు కాంగ్రెస్ సర్కారు రెడీ అయింది. దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ఏండ్లకేండ్లు ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాది, సో ఇక్కడ చూడండి ఏ ఏడాది ఖాళీలనట ఆ ఏడాదే భర్తీ చేయబోతుంది. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కాగా క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్ క్యాలెండర్ సిద్ధం చేశారంటూ ఈ విధంగా మనకు జాబ్ క్యాలెండర్ గురించి మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. చేయగా ఆ మేరకు ఇక్కడ అది తుది రూపం ఇస్తున్నారు. సో టీజీపీఎస్సీతో పాటు ఆయా రిక్రూట్మెంట్ బోర్డులు చేపట్టే నియామకాలు, వాటి షెడ్యూల్ వివరాలన్నింటినీ ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నారు. కొత్త పోస్టులు ఖాళీలు వస్తున్న కొద్దీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 నెలల్లో జెట్ స్పీడ్లో రిక్రూట్మెంట్ అంటూ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడాలి. అండ్ ఇక్కడ అదేవిధంగా కొత్త బోర్డు ఏర్పాటు, యూపీఎస్సీ ఇతర బోర్డులపై స్టడీ అంటూ ఇక్కడ దీనికి సంబంధించి ఫుల్ ఇక్కడ రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాలన్నింటినీ టీజీపీఎస్సీ చేపడుతుంది. దీంతోపాటు పోలీస్ నియామకాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల టీచర్ సిబ్బంది పోస్టులను, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ల నియామకాలను, విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇది చేపడుతుందంటే ఈ విధంగా మనం చూడొచ్చు. సో ఇలా విభాగాల వారీగా జాబ్ క్యాలెండర్ను ప్లాన్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే టీజీపీఎస్సీ పాత పాలకవర్గాన్ని తప్పించి కొత్త చైర్మన్ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు కూడా కట్టుదిట్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్తో చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో సో ఇక్కడ చూసినట్టయితే యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. 2022 నుంచి టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినట్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్లు లీకేజ్తో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అప్పుడు నిర్వహించిన పరీక్షలు ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసులు, చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమించిన ప్రభుత్వం ఆ ఫలితాలను కూడా ప్రకటించినట్టు ఈ విధంగా మనం అయితే చూడొచ్చు అనమాట. సో మొత్తానికి మరి జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వడానికి చూస్తున్నట్టుగా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో తప్పకుండా కూడా ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది వీడియో. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.